వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. సో కస్టమర్ సెలబ్రేషన్స్ కాబట్టి మా ఇంట్లో అయితే ఇగో అరిసెలండి. చూసారండి, ఎమ్మి ఎమ్మి అరిసెలు, బెల్లపు అరిసెలండి. సో దీని కాంబినేషన్ ఇగో కజ్జికాయలు కూడా ప్రిపేర్ చేశారండి. చూసారండి ఎలా ఉందోనండి. సో చూసారండి కజ్జికాయలండి. సో అయితే దీంట్లో మేము బెల్లం అనేది వాడామండి, పంచదార వాడలేదు. ముందు ఎండు కొబ్బరి తురిమేసేసేసి దాంట్లో బెల్లం పొడి పొడిగా చేసేసి నేతిలోనేమో జీడిపప్పు కిస్మిస్ వేపేసేసి ఎండు కొబ్బరి కూడా కొంచెం నేతిలో వేపేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపేసేసి దాంట్లోనే ఈ బెల్లం కూడా మిక్సీ పట్టేసుకొని దాని తగ్గట్టు జీడిపప్పును కిస్మిస్ కూడా నేతిలో వేపేసుకొని ఈ వెల్లుల్లిపాయ దాన్ని ఏమంటారు యాలకుల పొడి అది కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. సో మైదాపిండి మామూలుగానే కలుపుకొని సో ఈ కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకున్నాము. చూసారండి ఎమ్మి ఎమ్మి కజ్జికాయలు ఎలా ఉన్నాయండి. సో ఇది చూసారండి అరిసెలండి. ఇవి అయితే రాత్రి బియ్యం నానేసుకొని 4 కేజీలకి సో చూసారండి రాత్రే నానేసేసి పొద్దునే తడి పొడిగా పిండి పట్టించేసామండి. 4 కేజీలు బియ్యానికి గాను 3 కేజీలు బెల్లం అని తీసుకున్నామండి. సో బాగా పాకం పట్టుకొని పొడి చేసుకొని మీకు తెలియదు ఏముందండి. చూసారా ఎమ్మి ఎమ్మి అరిసెలు అయితే ఎలా ఉన్నాయో చూసారండి. అది సో తింటుంటే నోరు ఊరిపోతుందండి. అది కృష్ణ సెలబ్రేషన్స్ అంటేనే అసలు పిండి వంటలే అండి ముందుగా గుర్తొచ్చేసేది. చూసారా ఈ అరిసెలను ఈ కజ్జికాయలు అయితే ఎలా ఎమ్మీగా ఉన్నాయండి. చూసారండి మా స్టార్ అయితే ఎలా వెలుగుతుందో చూసారండి. రాత్రి 10:30 అయిందండి. చూసారండి అంతా లైటింగ్స్ పెట్టేశారండి. ఈ ఇంటి ముందు కూడా ఆపేశారు. సో ఈ వీడియో అయితే తీయలేకపోతుంది చాలా వరకు. చూసారండి చక్కగా లైటింగ్స్తో కలర్ఫుల్. ఇంకోసారి మొత్తం ఫుల్ వీడియోలు చూపిస్తానండి. చూసారు మా స్టార్ కూడా ఎలా వెలుగుతుందో చూసారండి. చెట్టు అయితే ఇంకా పెట్టలేదండి, పెడతాను. సో ఒకసారి ఊరికే చూపిద్దామని వీడైతే ఆఫ్ చేశారు. ఆల్రెడీ రాత్రి 10:30 అయిపోయింది. ఒకసారి ఫుల్ వీడియో అనేది నేను తీసుకుంటాను ఒకసారి. అంతా బాగా బయట గోలగోలగా హడావుడిగా ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం. చూసారండి లోపల ఇది వచ్చేసేసి ఈ స్టఫింగ్ వచ్చేసేసండి. ఇదిగోండి బెల్లం అండి, బెల్లము, ఎండు కొబ్బరి, నేతిలో వేపిన జీడిపప్పు కిస్మిస్, తర్వాత యాలక్కల పొడి అండి. చూసారండి ఎంత ఎమ్మీగా ఉంది. అది తింటుంటే నోరు ఊరిపోతుందండి. చాలా బాగుందండి. ఆల్రెడీ మేము లైక్ చేసాము, బాగుంది. సో మీకు చూపిద్దామని. సో ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.